హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈశ్వర నిందా ఫలము గాంధారి ఎలా అనుభవించినది మనము తెలుసుకుందాము. రామావతారములో భగవంతుడు ధర్మాన్ని ఆచరించి చూపించాడు. కృష్ణావతారములో ఆ ధర్మము దేనికోసము అంటే దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ కోసం. పరమాత్మ ధర్మాన్ని సూచిస్తాడు. పరమాత్మ సూచించడమే ధర్మం. ఎందుకంటే పరమాత్మ ధర్మానికి అతీతుడు కాబట్టి ధర్మము ధర్మ సూక్ష్మము, ధర్మాతీతము. ధర్మము ఆచరిస్తే పుణ్యము వస్తుంది. ధర్మ సూక్ష్మము తెలిసి చేస్తే అఖండ పుణ్యము లభిస్తుంది. ఆ పుణ్యాన్ని ఏమి చేయాలి? దానికోసం మరలా జన్మ ఎత్తాలి. అందుకని ధర్మాతీత స్థితిలో నిలకడ చెంది సమస్తము క్షయింపచేయాలి. మహాభారత యుద్ధము పరమాత్మ సంకల్పము వలననే జరిగింది. ఆ మహాయజ్ఞములో జరిగిన ప్రాణ నష్టము పాపము. ఒక ప్రాణిని హింస చేయడము పాపము. ఆ పాపము ఎవరికి చెందాలి? ఆ పాపము నీకే చెందుతుంది అని గాంధారి పరమాత్మతో అంటుంది. కృష్ణ, నీవు పరమాత్మవు కదా, నీవు కౌరవులను 100 మందిని కాపాడాలి అనుకుంటే కాపాడగలవు. నీవు 5గురినే కాపాడాలి అనుకున్నావు కాబట్టి నా 100 కుమారులు మరణించారు. నీకెందుకు మా మీద అంత కక్ష? ఒక పక్క పరమాత్మ అంటుంది, మరొక ప్రక్క పరమాత్మను నిందిస్తుంది. అజ్ఞానముతో కూడిన దుఃఖములో గాంధారి పరమాత్మను నిందిస్తుంది. మనమందరము కూడా గాంధారి బ్యాచ్ అన్నమాట. గాంధారి మహాపతివ్రత. ఆవిడ తన తపోబలముతో శ్రీకృష్ణుడికి శాపము లాంటి వరము ఇచ్చింది. కౌరవ వంశము అంతఃకలహములతో నాశనము అయ్యేలాగా నువ్వు నాటకము నడిపించావు అని పరమాత్మతో అంటుంది. నువ్వు సూత్రధారివి అని నాకు తెలుసు కాబట్టి నీ యదుకులం కూడా అంతఃకలహాలతోనే నశించునుగాక అని శాపములాంటి వరము ఇచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఈ యదుకులం అంతా కలహాలతోనే నశించాలని నా సంకల్పము కూడా. ఆ కార్యానికి నువ్వు కర్తవు అవుతున్నావు. ఇప్పుడు దీనికి కారణము ఎవరు? కర్త ఎవరు? ఈ ఒక్క శాపముతో గాంధారి జీవితకాలం చేసిన తపస్సు ఖాళీ అయిపోయినది. ఆ శాపము యొక్క పరిణామ ఫలము నీకే చెందుతుంది. నీవు ఏమీ అనకుండా ఉంటే ఆ ఫలితము నాకు పడేది. నువ్వు ఇలా మాట్లాడడం కూడా నా సంకల్పములో భాగమే. నా ఎరుకలో యాదవులందరూ నాశనము అవ్వడము కూడా సృష్టి ధర్మములో భాగమే. అంతటితో అయిపోతుంది యుగ సంధి. అప్పుడు కలియుగం వచ్చేస్తుంది. కృష్ణ, యదుకులముతో పాటు నువ్వు కూడా అలాగే పోతావు అని ఆవేశము ఆపుకోలేక గాంధారి పరమాత్మతో అంటుంది. ఎట్టి దుఃఖావేశములో కూడా ఈశ్వర నింద తగదు. అందుకే గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు దావాగ్నిలో భస్మం అయిపోతారు. సజీవముగా ఉండగానే అగ్నిలో దగ్ధమైపోతారు. ఈశ్వరు నిందా ఫలము బ్రతికి ఉండగానే కాలిపోవడం చిన్న దుఃఖమా పెద్ద దుఃఖమా అది? కాబట్టి ఈశ్వర నిందా ఫలము దావాగ్నిలో ఫలించింది గాంధారి జీవితం. కాబట్టి మన సంకల్పము మీద, మన శక్తి మీద, భగవంతుడు ఇచ్చిన జ్ఞానము మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.